संतों की वाणी संत पलटू साहेब जी के शब्द। पर स्वार्थ के कारण संत लिया अवतार, पर स्वार्थ के कारण संत लिया अवतार। परम संत सद्गुरु पलटू साहेब गारी वाक्यम। పల్టూ సాహెబ్ గారు అయోధ్యలో సంత మహాత్ములైనారు. ఇప్పుడు సంత మహాత్ములు ఎందుకు ఈ లోకములో అవతారం ధరించి వచ్చే కారణం ఏమిటి అంటే పరోపకారం. మరిచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరిక. సంత మహాత్ములు ఎప్పుడునే కానీ అవతారం ధరించి లోకానికి వస్తూనే ఉంటారు పరమాత్మ కృప వలన. అదే మాట్లాడుతున్నారు. దానికి కబీర్ సాహెబ్ గారు ఒక జాగాలో చెప్పినారు, సర్వర్ సర్వర్ సంత జన్ చౌథా వర్షే మే పరమారత్ కే కారణే ఏ చారో ధారే దే. సర్వర్ అంటే సెట్టు. సెట్టు చూడండి, ಅದು పండు ధరిస్తే కాయ ధరిస్తే అది తన కాయ తానే పండు తానే తినలేదు. పరోపకారాన్ని కోరికే. చూడండి, దానికే పండు మాగితే అది వంగుతుంది, మంది దానికి రాలేస్తారు, అది పండిస్తుంది. పరోపకారాన్ని కోరికే. సర్వర్ 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 అంటే చెరువు. వర్షాకాలంలో పడిన నీళ్లు తన కూడు పెట్టుకుంటుంది. పరోపకారాన్ని కోరికే. చెరువు తన నీళ్లు తానే తాగలేదు. ఎన్ని ప్రాణులు, జీవ జంతువులు, మరి వ్యవసాయం చేసే వాళ్ళకి అది చాలా ఉపయోగానికి వస్తూ ఉంటుంది చెరువు. దానికే అదును ఆడీడు పడిన నీళ్ళకి అంతా కుడి పెట్టుకొని పరోపకారాన్ని కోరికే. మరి మూడోగా సంత మహాత్ములు. వీళ్ళు ఈ లోకములో అవతారం ధరించి వచ్చే కారణం ఏమిటంటే ఒక పరోపకారమే. చూడండి, ఆడిపోయి మర్చిన ఆత్మకి జాగ్రత్త చేస్తూ ఉంటారు. ఎందుకో సంత మహాత్ములు ఎప్పుడున్న సత్సంగంలో చెప్తూ వచ్చినారు. చూడండి, ఈ లోకం మీ లోకం కాదు, కాలు మరి మాయాలోకం ఉన్నది. మీ లోకం సత్లో సచ్ఖండం ఉంది. మీరు శరీరమే కాదు, ఇది బాడిగిళ్ళు. మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. మీరు శరీరాలు అయితే సంసారం మీది అవుతుంది. అయితే మీరు శరీరమే కాదు, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. దానికి ఆ పరమాత్మ ఉండే ఊరు మీ ఊరు. సత్లోక సత్ఖండం మీ ఊరికి మీరు పదండి. ఆ ఊరికి తొలుకుపోయే కోరికే సంత మహాత్ములు అవతారం ధరించి ఈ లోకానికి వస్తారు. జీవుకి నాదానికి కనెక్షన్ ఇచ్చి, నామదానం ఇచ్చి, నామస్మరణ ధ్యానం చేపించి, భక్తి మార్గంలో నడిపించి తన ఊరికి తోలుకుపోతారు. దానికి వాళ్ళ పరోపకారం కోరిక వచ్చేది. వాళ్ళకేమో స్వార్థం ఉండలేదు. చూడండి, ఇక్కడ ఈ ఊరు ఆ ఊరు. ఇప్పుడు ఇక్కడకింత ఉత్తర ఇండియాలో ఎక్కువ వేడి ఉంటుంది. రాజస్థానంలోన ప్రోగ్రాం నడుస్తుంది. అక్కడ చలిలో చలి ఎక్కువ. మన కాశీలోన ప్రోగ్రాం నడుస్తుంది. ఉత్తర ఇండియాలోన చలిలో చలి ఎక్కువ, ఎండలో ఎండ ఎక్కువ. మనం ఆంధ్రప్రదేశ్ లో సమజలవాయు కొంచెం తక్కువగా ఉంటుంది. మన అనంతపూర్ జిల్లా, బెంగళూరు వాతావరణం మేముండే జాగాలో అయితేనే అక్కడ పోతున్న వాతావరణం చేంజ్ అవుతుందా, ఖాన్ పాన్ చేంజ్ అవుతుందా, దాని ప్రభావం శరీర పైన పడుతుంది. అయితేనే ఎందుకో మహాత్ములు పోతుంటారా? మరిచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరిక, జీవ ఉద్ధారం చేసే కోరిక, వేరే ఉద్దేశం లేదు. దానికే సంత మహాత్ములు మరి
నాలుగోదో మేఘాలు, మాడలు. మేఘాలు ఏం చేస్తుంది చూడండి, సముద్రం ఎంత దూరంలో ఉంది. వర్షాకాలంలో అక్కడ నుంచి నీళ్లు మోసుకొని వచ్చి ఆడేడంతా వర్షాలు కురిపిస్తుంది. అది పరోపకారమే చేస్తుంది. మేఘాలు వర్షమే పడకపోతే మనకి అన్నం దొరకలే, పంటలు అయ్యలే, నీళ్లు దొరకలే. అది మేఘాలు ఎంత చూడండి, 2,000 3,000 ఉత్తర ఇండియా ఎక్కడ ఉంది, సముద్రం ఎక్కడ ఉంది, అంతా దూరం వరకు మోసుకుపోతా ఉంటుంది. ఆడాలంతా వర్షాలు కురిపిస్తుంది. వర్షమే కాకపోతే పంట పలహారం లేదు. దాని కొరకే ఈ నలుగురు పరోపకారాన్ని కోరికే తన శరీరం ధరిస్తారు. దానికి పల్టూ సాహెబ్ గారు ఈ బాణిలో సంత మహాత్ములు ఎందుకో ఈ లోకములో అవతారం ధరించి వస్తారంట విస్తారంగా చెప్పినారు. జీ संत लिया अवतार जगत को राह चलावे, भक्ति करे उपदेश ज्ञान दे नाम सुनावे, प्रीत बढ़ावे जगत में धरनी पर डोले, इतनो कहे कठोर वचन वे अमृत बोले. మరి సంత మహాత్ములు ఎప్పుడు నన్ను సత్సంగములో నా మహిమ, గురు మహిమ, భక్తి మహిమ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది. పరమాత్ముడు దయా చేసే ఎప్పుడు ఈ ఆత్మకు 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని బాధపడి వచ్చిన తర్వాత ఒక చిన్నగా మానవ శరీరూపమైన ఛాన్స్ ఇస్తారు ఆత్మకు. ఎందుకు ఇస్తారు? పోనీ ఉద్ధారం కానింట ముక్త అయ్యే కోరికే. 84 లక్షల జీవరాశిలో చాలా బాధపడి వచ్చింది ఆత్మ. పోనీ ఉద్ధారం కానింట మానవ శరీరం. ఈ శరీరానికే నరనారాయణ శరీరం అంటారు. ఈ శరీరంలో, మానవ శరీరంలో పరమాత్మ ఏం చేస్తున్నారు? 16 లోకాలు రచనం చేసే దీనిలో తన అన్ని ఖజానాలు పరమాత్మ లోపల పెట్టే పరమాత్మ తానే లోపలికి వచ్చి ఉన్నారు. ఇది రక్త మాంసదు బొంబి కాదు. దీంట్లో అద్భుతమైన భండారంతా నిండుంది. దీంట్లో 16 లోకాలు ఉంది. మరి పరమాత్మ అన్ని ఖజానాలు తన లోపల పెట్టి ఆయన కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. అదే మనకి సంత మహాత్ములు, సద్గురులు చూపిస్తారు. వాళ్ళేమనలే, కాయబట్ట రుద్రాక్ష చేసుకోండి, అడవికి పోండి, ఉపవాసం ఉండండి, హిమాలయాలో పోయి తపస్య చేసుకోండి మహాత్ములు అనలే. మహాత్ములు ఏమంటారు? సంస్థానములు ఉండండి, వ్యవసాయం, వ్యాపారం మీరు ఏం చేస్తారు చేసుకోండి. అయితే 2:30 గంట పొద్దున తెల్లవారుజాము లేచి 2:30 గంట తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే పరమాత్మ నామస్మరణ ధ్యానానికి టైం ఇవ్వండి. దాని నుంచి మానవ శరీరం సార్థకం అవుతుందా? ఇప్పుడు మనం గురు మాట వింటే రోజు 2:30-3 గంటల ధ్యానంలో కూర్చుంటూ ఉంటే నిదానంగా మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. మనసు నిర్మలం అవుతుంది. మనసు నిర్మలం అయితేనే ఒకరోజు చైతన్యం పైకి వచ్చే సులువు అవుతుంది. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చేస్తుంది. 9 ద్వారాలు వదిలిపెట్టి 10వ ద్వారంలో వస్తుంది. ఇక్కడ వస్తున్న మూరకన్ జ్ఞాన్ చచ్చు శివ నేత్రం తెరుస్తుంది. మనలో మన తండ్రి పరమాత్మ పెట్టిన వస్తువులు మనకే కనపడుతుంది. 16 లోకాలు ఆత్మ దర్శనం అవుతుంది, గురు దర్శనం అవుతుంది. గురు కృప వలన పరమాత్మ దర్శనం అవుతుంది. ఈ శరీర రూపమైన మందిరములో
గురువు ఏం చేస్తారు? పరమాత్మకి మనకి చూపిస్తారు. వాళ్ళేమన్నాలే, పరమాత్మ ఎక్కడ హిమాలయంలో కూర్చున్నారో, ఎక్కడైనా అడవిలో ఉన్నారో, జాగంతో తీర్థాల్లో ఉన్నారంటే చెప్పాలే మహాత్ములు. మహాత్ములేమంటారు? పరమాత్మ మీలో ఉన్నారు, బయటపోయే పనిలే. అంటే నామరూపం కాండి. అన్నం తినేప్పుడు నామ సుమరన్, త్రువ నడిచేప్పుడు నామ సుమరన్, పని పాటు చేసుకునేప్పుడు నామ సుమరన్, కార్యసిద్ధి అవుతుంది. బయట కార్యమే నామ సుమరన్ మనం దృఢ సంకల్పంగా చేస్తూ ఉంటే మన బయట కార్యమున అవుతుంది. మనం ఏమనుకుంటేనే అవుతుంది. నామంలో అట్లా పవర్ ఉన్నది. అయితే నామ సుమరన్ చేస్తే, మన బాబాజీ గారు ఒక కథ చెప్తుండే, ఓ గొల్లోళ్ళు గొర్రె తోలుకొని ఎప్పుడూ పోతుంది అడవికి. ఒకతూరు అడవికి పోయినారో, అక్కడ అక్బర్ బాద్షా, ఢిల్లీ 4 కిలోమీటర్ దూరం ఉంది ఆయన ఊరికి. ఆయన గొర్రె తోలుకనంతా అడవికి పోతే అక్బర్ బాద్షా యాక్ మార్గం వచ్చినారు. ఆయనకి ఆకలి. ఇప్పుడు స్టేట్ సాహుకారులు, రాజు మహారాజులు, వీళ్ళకి ఆకలి అయితే తడసకి అయ్యలే. బీదోళ్ళకి ఒక్క ట్రాక్ దొరకకపోతేనే ఉంటారు. వీళ్ళకి అలవాటు పడి ఉంటుంది. వీళ్ళు టైం తినే వాళ్ళకి అలవాటు ఉండలే. చాలా బాధ అయిపోయింది. అప్పుడు ఈడ చూస్తుంటే ఈ గొల్లైన కనబడినారు బాద్షాకి. ఏమో అక్కడ మనిషి ఉన్నారు, ఆయన దగ్గర ఏమేమి అన్నం దొరుకుతుంది ఏమంట వచ్చినారు. వచ్చి గుర్రం అంతా అక్కడ ఇడిచిపెట్టి పోయి అడుగుతున్నారు, ఏమయ్యా నీ దగ్గర ఏమేమి అన్నం ఉందా అంట, నీళ్ళుందా అంట. ఆయన అవును స్వామి ఉంది అంటే, ఎందుకంటే వాళ్ళు సర్ది కట్టుకోబోతుంటారు చూడండి, పక్క వెనుక కట్టుకొని ఉంటారు. అన్నం చట్నీ అప్పుడు ఉంది స్వామి అన్నారు, నాకు కొంచెం పెడతావా అంటే, పెడతాను. ఒక మాం కింద కూర్చోబెట్టినారు, పోయి ఒక పెద్ద ఆకు తీసుకొచ్చినారు. తను సర్ది గంటిప్పి అన్నము చట్నీ పెట్టినారు. నీకు బీదోళ్ళు ఈయనకి నీళ్ళ తెచ్చి పెట్టినారు బావి నుంచి. ఈయనకి ఆకలి అయింది, బాగా తిన్నారు. ఎందుకంటే ఆకలి అయితే ఎట్లన్నా అన్నం కానీ బాగా రుచి కనబడుతుంది. ఆకలి లేకపోతే మంచిదనే చెడ్డ కనబడుతుంది. ఆకలి. అప్పుడు ఈయన బాగా తిన్నారు, నీళ్ళు తాగినారు. అయితే మహారాజుకి దయా వచ్చింది. పాప ఇందు నేను ఉప్పు తిన్నాము, ఈయనకి తెలియదు నేను ఎవరు అంట. అప్పుడు ఆయనకి అడుగుతున్నారు, ఏమయ్యా నీకు తెలుసు నేను ఎవరంట. స్వామి నీవు ఎవరు నాకు ఏం తెలుసు, నేను బాద్షా, నేను ఢిల్లీలో ఉంటాను. ఈ రోజు నుంచి నేను నీకు ఫ్రెండ్. నీకు ఏమేమి అవసరం అయితే నా దగ్గరికి రా, నేను సహాయం చేస్తా అంట. ఈయనంటారు, ఏమయ్యా నీ దగ్గర తినక అన్నం లేదు, తాగక నీళ్ళు లేదు, నా దగ్గర అన్నం తీసుకొని తిని నీళ్ళు తాగి నేను బాద్షా అంటున్నారా మీరు? అవునయ్యా నేను బాద్షా కానీ అంటారు. మరి ఆయన వెళ్ళి వస్తారు. సాయంత్రం పండుకునేప్పుడు భార్యకి చెప్తారు, ఈరోజు ఇట్లా అడవిలో ఒక ఆయన దొరికిండే, చాలా ఆకలి ఇంటే అన్నం తీసుకొని తిన్నారో నీళ్ళు తాగినారో, నేను బాద్షా అన్నారో, నేను ఢిల్లీలో ఉంటామంట, నేను నీకు ఫ్రెండ్, నీకు ఏమేమి అవసరం అయితే నా దగ్గర రా, నేను సాయం చేస్తా అంట అన్నారు. ఆమె భార్య చాలా బుద్ధిమంతురాలు. ఆమె అనుకునింది, బాద్షా, అక్బర్ బాద్షా, అట్లా వాళ్ళు మనకి ఫ్రెండ్ అయితే మనకి ఇంకో ఏం తక్కువ, మన బీదుతోనే పోతుంది అంట.
ఆమె ఏం చేసిందా, రోజు ఈయనకి చెప్పేది, పోయిరా ఈరోజు ఢిల్లీకి పోయిరా, ఆ భాష ఆయన్ని సాయం చేస్తారు. యాత్రకు భాష, ఆయన దగ్గర తినేకి అన్నం లేదు, తాగేకి నీళ్ళు లేదు, నా దగ్గర తీసుకొని తిని ఏం భాష బీస అంటున్నావు అంట మాట వింటూ లేదు, గొంతు తోలుకొనిపోయేది. రోజు కొట్లాట ఇద్దరికి. ఒకరోజు బేజారైపోయింది, కానీ రేపు పోతా అంటున్నారు. ఆమె బాగా స్నానం చేపించి ఏమేమో అటుకలంతా గంట కట్టి ఇచ్చింది, దావులు ఎక్కడన్నా తినేకి పంపించింది. ఈయన కంబులి పెట్టుకున్నారు, భుజాన్ని పెట్టి కంబులి పెట్టుకొని కట్టి తీసుకొని వెళ్ళిన. మరి పోతూ అనుకుంటున్నారు, ఆ స్వామి ఎక్కడన్నా మాన్ కింద కూర్చున్నారేమో, ఓ గుడిసి కట్టు నీడు చేసి వస్తే బాగుంటుంది అంట. అక్కడ ఒక గడ్డి వామ్ కనపడింది, రైతు వాళ్ళకి పోయి ఒక మోపు గడ్డి అడుకున్నారు, ఉరిగడ్డి ఎత్తు ఒక మోపు కట్టుకున్నారు, తీసుకొని నడినారు. పోయేప్పుడు అక్బరా ఎక్కడ ఉంటారో ఎవరినో దొరికితే వాళ్ళకి ఎట్లా ఏకవచనంలో అడిగేది, అక్బరా ఎక్కడ ఉంటారంటే. వాళ్ళంతా ఈయనకి కింద పైన చూసేది, ఓ బుద్ధి తక్కువ అంతా దావ చూపించుకుంది. ఆడిడు పడి గేట్కి పోయి మహాద్వారకి చేరుకున్నారు. ద్వారపాలకి పోయినట్లు అడుక్కున్నారు, అక్బరా ఎక్కడ ఉంటారంట. చూస్తే ఓ గడ్డి మోపుంది, తల పైన కంబులి ఉంది. మరి మనసు ఎదురాబద్రాకున్నారో అక్బరా ఏకవచనంలో మాట్లాడుకున్నారంట. సిపాయికి ఆశ్చర్యం అవుతా ఉంది. అయితే ఎవరేమో మహారాజ్కి అడగాల అంట, ఆయన ఫ్రెండ్ అంటున్నారు. మరి పోయి మహారాజ్కి అడుగుతున్నారు, స్వామి ఇట్లా ఒక మనిషి వచ్చినారు, గొల్లైన, ఆయన భుజాన్ పైన కంబులి ఉంది, తల పైన గడ్డి మోకుంది, చేతిలో కత్తి ఉంది, అక్బరా ఎక్కడ ఉన్నారు, అక్బరా ఎక్కడ అంతా క్వశ్చన్లో మాట్లాడుకొని వచ్చినారు. మరి మీరు చెప్తే లోపలికి ఇడలా లేకుంటే పంపించాలా అంటే. అక్బర్ భాష చాలా బుద్ధిమంది, తెలుసుకున్నారు. అప్పుడు ఎట్లా మాట్లాడినారు, ఆయన అన్నం ఇచ్చి, ఇప్పుడు ఎట్లా ఆయన ఉండొచ్చు నా ఫ్రెండ్ అని, ఆయనకి లోపల తోలకు రాండి అంటే చెప్పినారు. సభలో కూర్చున్నారు మహారాజు గారు, 11 గంట అవుతాను. ఈయన అట్లే పోయినారు, శిరస్ పైన గడ్డి బొంకు, తల పైన కంబులి కట్టి తీసుకొని అట్లే పోయినారు. ఆ లోపల పోతానా అర్మాన్ రాజభవనం అన్ని చూస్తూ పోతున్నారు. ఏమా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉంది, ఇంత సుందర భవనం ఉంది. అక్కడ పోయి చూస్తే మహారాజు బంగారు సింహాసనం పైన కూర్చున్నారు. మరి మంత్రులు, సేనాపతిలు, ఇంకో వేరే రాజు మహారాజులంతా కూర్చున్నారు. చూసి ఈయన ముందుకు పోయి నిలబడి అంటారు, ఏం అక్బరా నీవు ఎంత తంపక ఎంత జాగాలో కూర్చున్నావు, నేను ఎక్కడన్నా సెట్ కింద ఉందో అంత గడ్డి మోకెత్తుకొస్తే నీకు నీడు చేయాలంట, నీవు బాగా తంపక ఎట్లా జాగాలో కూర్చున్నావు అంట. ఆయన వాక్యములో సహజ భావం. చూడు పాప, అప్పుడు అన్నం పెట్టినారు, ఇప్పుడు నీళ్లు చేయాలంటే నా చింత ఎంత గడ్డి మోపు ఎత్తుకొచ్చినారంట. భాషకి ఇంకో సంతోషమై భాష కిందకి దిగి ఆయనకి అద్దెకొని ఆలింగం చేసుకున్నారు. మరి తోలుకుపోయి పక్క కూర్చోబెట్టినారు. సభ అయిపోయింది, ఇద్దరు పోయి అన్నం తిన్నారు. మధ్యాహ్నం కొంచెం రేస్ట్ తీసుకొని సాయంత్రం ఇంకో నవాజ్కి పోవాలి 5 గంటలకి. భాష 3 పూట నవాజ్ చదువుతుండే. అది నవాజ్కి పోయేప్పుడు ఈయనకి తొలగిపోయినారు ఫ్రెండ్. ఈయనకి నమాజ్ ఎట్లా చదవాలని తెలీదు. వాళ్ళు నమాజ్ భాష మంత్రి అంతా నమాజ్ చదువుతుంటే వంగది లేసది, ఈయన మూలలో నిలబడి చూస్తూ ఉన్నారు.
అంతా నమాజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేడుకుంటారు. ఇట్లా అని పైకి చూసుకొని మహారాజు వేడుకుంటున్నారు పరమాత్మకు, నా రాజ్యములో పంట పలహారం వర్షాలు బాగున్నాయి స్వామి, ప్రజా నా రాజ్యంలో సుఖంగా ఉంది అంటే వేడుకుంటారు. లాస్ట్ నమాజ్ అయిన తర్వాత ఈయన అన్ని చూస్తున్నారు. అప్పుడు నమాజ్ అయిపోయింది, వచ్చినారు. అప్పుడు బాసా ఇంటిలో వచ్చిన తర్వాత, రాజభవనంలో వచ్చిన తర్వాత బాసా అడుగుతున్నారు, ఏమయ్యా ఒక రోజు అయిపోయింది, ఎందుకు వచ్చినావంటావు, మాటే అనలేదు, నీకు ఏమేం కావాలా అడుగు నేను ఇస్తా, నాకు పరమాత్మ ఇచ్చినారు. అప్పుడు ఏనంటారు, ఏం స్వామి అప్పుడు అట్లా అన్నావు, ఇప్పుడు ఎట్లా అంటున్నావు, నీవు ఆ మసీదీలో గుడిలో ఇట్లా అని పైకి చూసుకొని ఎవరికి ఏమేమి అడుగుతున్నావు? అవునయ్యా నేను అడుగుతుంది, నేను పరమాత్మకి అడుగుతా, నా రాజ్యంలో పంట పలహారం వర్షాలు బాగున్నాయి, ధన ధాన్యాలు రాని పరమాత్మకి నేను అడుగుతున్నాను. మరి నీవు అడుగుతున్న వాళ్ళ దగ్గర నేను అడుగుంటే నీవు ఇచ్చేది ఏం, నేను తీసుకున్నది ఏం, నీవు ఎవరి దగ్గర ఆడుకుంటావు వాళ్ళ దగ్గర నేను ఆడుకుంటా, అయితే ఎట్లా ఆడుకుంటా చెప్పు అంట. ఇంకో కల్మా చెప్తే వీళ్ళకి రాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదే రసూలల్లాహ్, ఈయనకి పూరా కల్మా రాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇంతే వచ్చింది, చాలు అంటారు. తమ్ములి తీసుకున్నారు, కట్టి తీసుకొని వెళ్ళి వచ్చినారు. భార్య అనుకుంటా ఉంది, బాసా దగ్గర పోయినారు, బాగా మోసుకొని వస్తారు, మన బీదుతన పోతుంది అంటే ఆమె ఏమే యోచన చేస్తా, ఈయన ఉత్తసేసి వచ్చినారు. ఆమె అడుగుతుంది, ఏమయ్యా నేను చెప్పలేదా, ఆయనకి తినకి అన్నం లేదా, తాగకి నీళ్ళు లేదా, నా దగ్గర అన్నం తిని నీళ్ళు తాగి మరి ఆయన నాకు ఏమిస్తారా? ఓ నీ బుద్ధి ఇంతే, ఎందుకు ఏనా ఆయన పోయి దేవుడి గుడిలో మసీదీలో ఇట్లా అని ఇట్లా చూసుకొని పరమాత్మకి అడుగుతుందా? ఓ ఆడుకునే వాళ్ళ దగ్గర నేను ఆడుకుంటే వాళ్ళు ఇచ్చేది ఏం, నేను తీసుకున్నది ఏమంట. ఓ ఈయనకి బుద్ధి తక్కువ, ఇంకో అక్కడనే పోయి ఇట్లా చేసి వచ్చినారంటే లక్ష తిట్టింది. నీవు ఎట్లయినా తిట్టుకుంటా ఇలా వెళ్ళిపోయా బోర్లు తోలుకొని, పొద్దున బొరి తోలుకొని పోయేది, లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ, నమ్మక నాకు పరమాత్మ ఇస్తారు అంట, నమ్మక లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇంకో వేరే పూర్తి కల్మ రాదు, అర్థపట్టినారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు నిద్ర వచ్చే వరకే లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ నమ్మక. అట్లా ఒక 3 నెలలు జరిగింది. వర్షాకాలం పెద్ద వర్షాలు కురిసింది రాత్రికి. మరి నది పక్క అంతా పడిపోయింది, నది నీళ్ళు పోయి ఇంకో సాయంత్రం వరకు ఇంకో గడ్డ పడింది, 3 హండాలు బయటపడింది. రాజకాలంలో పొడిసి పెట్టింది. ఈయన సాయంత్రం 5:30 పోయినారు దొడ్డికి, నది పక్క ఆడే కూర్చున్నారు హండ దగ్గర. అక్కడ 3-4 దొంగలు పైన మానెక్కినారు, కొంచెం సిగరెట్ కానీ కావలి ఉండరు 3 హండకి, కొంచెం సిగరెట్ కానీ ఎత్తుకోపోదామంట. ఈయన ఆడే కూర్చున్నారు దొడ్డికి కూర్చొని, అది మాట్లాడుతుంది, అది పిశాచం మాట్లాడుతుంది, నేను నీ ఇంటికి వస్తా తోలుకోపోదా అంట. ఈయన ఏమంటున్నారు, ఏమయ్యా నీకు మాట్లాడేకి వస్తుంది, నా ఇంటికి వచ్చేకి రాదా, రా చెప్పిపాయ. ఈయన దాని సంగనే మాట్లాడేది, దొంగలు ఇస్తున్నారు పైన, దూరం ఉండరా కొంచెం మాట్లాడుతున్నారు ఈ మనిషి అంటే. ఈయన వెళ్ళి వచ్చినారు, చీకట్ అయింది, దిగినారు వాళ్ళు. అక్కడ పోయి చూస్తే దొడ్డికి కూర్చున్నారు, మరి ఎక్కువ పోలేదా,
ధనమే ఉంటుంది, మనసు ఇట్లా ఎత్తుకోపోతుండే. ఓహో, ఈయన ఏమేమి చేస్తున్నారు వీళ్ళు సాయిని అంట, మన కోరిక ఈయన ఏమేమి చేసిపోయినారు, చూస్తాం ఏముంది అంట. దానికి మూతి తీసి చూస్తున్నారు. ఒకటే చూస్తే అంత ఉత్తు తేలు లోపల, ఒక అండాలో ఉత్తు తేలు మిని 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 అంటుంది. రెండో అండ అయిపోతే దాని లోపల పాము. ఎందుకో రుణం లేకపోతే ధనము పిశాచిని, అదో మనకి తెల్లలేదు. వీళ్ళకి ఏమైంది, ఓ ఆ గొల్లాయన ఈ పని చేస్తున్నారో, వీళ్ళు ఎత్తుకోపోతారో సస్తారంట. మన కొరకే ఆయన పెట్టిపోయినారు పద, ఆయన పండుకొని ఉంటారా, ఆయన గవాక్ష అంతా తీసి అన్ని పోసేస్తాం ఒక ఎదురు లోపల. సాయిని కోరిక సాయిని అంట 3 అండ ఎత్తుకున్నారు. పోయినారు రాత్రి 12 గంటకే. ఈయన బాగా నిద్రలు ఉన్నారు ఇద్దరు. గవాక్ష తీసి బండ తీసి 3 అంట ఒకే దూరంతా పోసేస్తున్నారు. కింద జన 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 అంటుంది. ఈయన భార్యకి లేపుతున్నారు, చూడు లే లే లే, పరమాత్ముడు ఇస్తున్నారు తీసుకో, లేదు చూడు పరమాత్మ ఇస్తున్నారు తీసుకో. చూస్తే చాలా ధనము, వజ్రాలు, వైడూరియా, బంగారం అన్ని పడి, మాణిక్ అన్ని పడి ఉంది. అంత కొట్ట పెద్ద శ్రీమంత సాగుకారు. అలాగా జపం, నమ్మక, నామసుమరన్ గురించి నామసుమరన్ మనం చేస్తే గురు కృప దొరుకుతుంది. ఏమనుకుంటే అవుతుంది, అయితే చేస్తే అయితే మనసు మోసం చేస్తుంది. నామసుమరన్ చేయనిచ్చేలే, ఈ సంసార సుమరం చింత, మనసు ఎప్పుడు దీని రూపం అయిపోయింది. ఎంతనే చెప్పు, మహాత్ములు సత్సంగ రూపంగా జాగ్రత్త చేస్తుంటారు. సంసారం చేయండి, మీకు 2 సంబంధాలు ఉంది, చేసుకోండి. అయితే నామ రూపమై చేసుకోండి, గురు రూపమై చేసుకోండి. అయితేనే మనసు ఒప్పుకోదు. మరి ఈ అబద్ధాల సంసార చింత, ఇదే జపం, ఇదే సుమరన్ చేసుకొని ఎప్పుడు బాధపడతా ఉంటుంది, కష్టాలు నష్టాలకి పాలవుతా ఉంటుంది. మహాత్ములు ఏమంటారు, నామ సుమరన్ చేసి ఆనందంలో ఉండండి. చూడండి, స్వామీజీ మహారాజ్ భజన్లో రాస్తున్నారు, భజన కర మగన రహో మనమే. మీరు భజన చేసి ఆనందములో ఉండండి, పరమాత్మ నామ సుమరన్ చేసి ఆనందములో ఉండండి. అయితే ఎవరు వినేవాళ్ళే లేరు. మరి సంసార చింత చేసి కష్టాలు నష్టాలకి పాలవుతారు, కానీ నామసుమరం చేసి ఆనందంలో ఉండేకి ఎవరు తయారు. దాని కొరకే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, సంత మహాత్ములు వచ్చి జాగ్రత్త చేస్తారు, నామసుమరం చేయండి. మరి ఇట్లా సమయము, ఇది నరనారాయణ సమయం, మరి దొరకలేదు. ఈ ఛాన్స్ మీ చేతి నుంచి జారపాయంటే ఆత్మ పోయి 84 లక్షల జీవరాశుల్లో శక్త సామ్యాల్లో పొరుగు పాము శరీరంలో పడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? భక్తి చేసేకైతుందా? సాధ్యమే లేదు. उनको क्या है चाह सहत है दुख घनेरा, जीव तारन के हेत मुल्क फिर दे बहुतेरा. మరి పట్టు సాహెబ్ గారు ఏమంటున్నారో, ఉनको क्या है चाह सहत है दुख घनेरा. ఇప్పుడు వాళ్ళకేమో ఆశ లేదు. వీళ్ళు నామ సుమరం చేస్తే నాకు మంచిది అవుతుందంటే మహాత్ములకి ఆశ లేదు. మహాత్ములకి ఎప్పుడు ఈ జీవి ఈ లోకములో ఈ అబద్ధం సంసార చింత చేసుకొని బాధపడేది చూస్తే వాళ్ళకి దయా వచ్చి వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చెప్తారు, మీరు సంసారం చేయండి,
సంసారం చేసేది మీ డ్యూటీ ఉంది, ఇంకో ప్రేమ నుంచి చేయండి. అయితే నామ రూపమై గురు రూపమై చేయండి. సంసార రూపమై సంసారం చేయొద్దు, మోసమైతో. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, ఎక్కడ మోహం ఉంటుంది, మరి మరి ఎక్కడ రావాల్సింది. సత్యబుట్టలు రావాలా, బాధపడాలా. దానికి నామరూపమై చేసుకుంటే ముక్తి. చూడండి, సంసారం చేసేప్పుడు అన్నం తినేప్పుడు నామ సుమరన్, త్రోవ నడిచేప్పుడు నామ సుమరన్, పొలంలో పని చేసేప్పుడు నామ సుమరన్, దుకాణంలో కూర్చొని ఉండేప్పుడు నామ సుమరన్. అయిపోయా, మనం నిజమైన సన్యాసి. సంసారంలో వండుకొని ముక్తి. అయితే ఇలాగా ఉండండి అంటారు. అయితే మాట వినేవాళ్ళు ఎవరు లేరు. మరి మరి సంసార చింత చేసే మనం బాధపడేకి తయారవుతాం, కానీ నామస్మరణ చేసే ఆనందంలో ఉండేకి. మహాత్ములకి ఏమంటే, ఎట్లా నాకు ఆనందం దొరికింది వీళ్ళకి దొరికింది అంటే వాళ్ళు చెప్పేది. వాళ్ళకే మనం భజన చేస్తే మహాత్ములకి పొయ్యలేదు. మన మంచి కోరిక, మన కర్మాలు పోతుంది, పాపాలంతా తొలగిపోతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, మనలో శాంతి కలుగుతుంది భజన చేస్తే. భజన చేయకపోతే పాపాలన్నీ అట్లాగే ఉండిపోతుంది. అవన్నీ యాదో వ్యాధి రూపంగా, కష్టాలు నష్టాల రూపంగా రుణం తీర్చాల్సింది. అప్పుడు బాధ అవుతుంది. దానికే మాత్రం అంటారు భజన చేసుకోండి. పరమాత్మ నామస్మరణ ధ్యానం రోజు రోజు చేయండి. దాని నుంచి కొన్ని పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. అంత సమయంలో బాధపడే పని ఉండలే. చూడండి, ఒక ధ్యానం చేసేవాళ్ళు సత్యప్పుడు ఆనందంలో పోతారు, వాళ్ళకి బాధమే ఉండాలి. గురువు వస్తారు తొలకపోయాకే, యమదూత రానిచ్చేలే. ఎందుకో సత్యప్పుడు యమదూత వచ్చేదంటే గురువు దగ్గర పోయే పని ఏముందా? మనం గురువు దగ్గర ఎందుకు పోతాము? అంత సమయంలో ఆయన కాపాడుతారు. ప్రాణం పోయే సమయం చాలా కఠినమైన సమయం ఉంటుంది. చూడండి, ఎందుకో మనం ఇట్లా అమూల్యమైన రత్నం మానవ శరీరం ఈ సంసారానికి ధారపోసి ఉంటాం. నాది 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 నాది. సత్యప్పుడు యమదూతైనా నోటీస్ చేసి వస్తారా? లేదు, అకస్మాత్ వచ్చి కూర్చుంటారు. మన ఆత్మ మరి మనస్సు ఈ శరీరంలో ఇక్కడే కూర్చొనింది, రెండు కన్నా మధ్యలో. ఆత్మ ఇక్కడ ఉంది, ఆత్మ చైతన్యం కిందకి దిగింది, ఆత్మ దిగలేదు, ఆత్మ ఈడవుతుంది. యమదూత అక్కడ వస్తారు. లోపల లోపల త్రోవ ఉంది, లోపల లోపల యమదూత వచ్చి కూర్చుంటారు. ఆత్మ కొడతారు, నడో టైం అయింది, లై జగ వదలు, ఇడి అంది, వదిలిపెట్టు నడో అంటారు. ఈయన ఇవన్నీ ఇడిచిపెట్టి ఎట్లా పోవాలా అంటూ పొయ్యకే తయారు లేదు, వాళ్ళు ఇడిసేకి తయారు పక్కడు వారంట. అప్పుడు ఫస్ట్ యమదూత నోరు బంద్ చేస్తారు, దీనికి బిగం వేస్తారు నోరుకి. మరి ఆత్మ చైతన్యం కిందకి దిగిన జబర్దస్తి పైకి లాగుతారు. చాలా కఠినమైన సమయం. అప్పుడు ఒక్కొక్క ఎంటికల నుంచి మన చైతన్యం పైకి లాగా నుంచి ఎంటికల్లో 1000 పాము కొడితే ఎంత బాధ ఉంటుంది, అంత బాధ ఎంటికల్లో అవుతుంది. నోరు బంద్ ఉంటుంది, చెమట పట్టి ఉంటుంది, ఊ అంటారు వాళ్ళు ఎడుసలే. మాట్లాడి చెప్పకూడదంట, బిగం వేసి ఉంటారు దీనికి నోరుకి, ఊ అంటారు. మన వాళ్ళు ఏమనుకుంటారా, అయిపోయింది, మాట బంద్ అయిపోయింది, ఇంకో తులసి నీళ్ళు తీసుకున్నాండి, ఏదో తీసుకురండి. ఏం చేస్తే ప్రయోజనం లేదు. లాస్ట్ మూమెంట్ ఆయన వాళ్ళు జబర్దస్తి పీకి పట్టుకోబోతారు. ఇదే ఆశ పెట్టుకొని పైనకే మరి దీంట్లో ఆత్మ వస్తుంది. ఇదే కుటుంబ పరివారం పైన ఆశ పెట్టుకొని పైనకే అక్కడ వస్తుంది. సెట్ అయ్యి ఇంటి ముందు కొడుతుంది, కుక్క ఇంటి ముందర వచ్చి కూర్చుంటుంది, ఎలక ఇంటిలో దొరుకుంటుంది. మానవ శరీరం దొరికేది. 1,000,000 జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరుకుతుంది. ఆ పరంపిత పరమాత్మ ఆయన కరుణ వలన
సంత మహాత్ముల సమాగం దొరుకుతుంది. ఇది రెండు చాలా దుర్లభమైన వస్తువు ఉంది. సంత సమాగम హరికథ తులసి దుర్లభ దోయ్ సుఖ దారా అలక్ష్మి పాపి కే भी होए. మంచి భార్యలో మంచి కొడుకులో కోటాది రూపాయలు పాపిష్టికనే ఉంటుంది. ఇవన్నీ ఉండే నుంచి ఎవరు భాగ్యశాలి అయ్యలే, వాళ్ళే భాగ్యశాలి పురుషుడు. ఎవరికి ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి సద్గురువులు దొరికిపోయినారు, గురువు దొరికినారు. వాళ్ళు రోజు నామస్మరణ ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు మరీ సత్యపుట్టలు వచ్చేది, వాళ్ళే భాగ్యశాలి. మరి ఎవరు సత్యపుట్టలు వస్తారంటే వాళ్ళు ఎట్లా భాగ్యశాలి? మరి ఎవరు చెప్పలేడు తినాలా, 84 లక్షల జీవరాశిలో బాధపడాలా, అది ఏం భాగ్యం? దానికే వాళ్ళే భాగ్యశాలి పురుషుడు. ఎవరికే ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికినకే సద్గురువులు సంత సమాగం దొరికింది. సంత సమాగం హరికథ తులసి దుర్లభ దోయ్ సుఖ దారా అలక్ష్మి పాపి కే भी होए. ఇది దుర్లభమైన వస్తువు. पलटू सतगुरु पाई के 10 भया निर्वार, पर स्वार्थ के कारण संत लिया अवतार. మరి అదే పల్టూ సాహెబ్ గారు అంటున్నారు, పల్లెటూ సద్గురు పాయకే దాస భయ నిర్వారు. నాకు సద్గురు దొరికిందికే నా ఆత్మ ముక్త అయింది. ఇంకో మరి సత్యపుట్టలో వచ్చేలేదు అంట. దాని కొరకే నేను ఎప్పుడో నా ఉదాహరణ ఇస్తుంటా. చూడండి, సావన్ సింగ్ మహారాజ్ గారికి 2 శిష్యులు, భార్య భర్త. ఆయన ఇద్దరు 2 గంటల నామస్మరణ ధ్యానంలో కూర్చునేవాళ్ళు కరెక్ట్ గా. ఇప్పుడు భర్తకి రిటైర్ అయిపోయినారు, బ్యాంక్ లో పని చేస్తుండే, 60వ సంవత్సరం రిటైర్ చేస్తున్నారు. మరి ఇంకో బాగుంది శరీరం, ఎందుకు ఊరుకుండాలంట ప్రైవేట్ టీచర్ పనికి పోతుండే. 3-4 సంవత్సరాల నుంచి టీచర్ పనికి పోతున్నారు. ఇప్పుడు భార్యకి 60 సంవత్సరం అయింది, ఈయనకి 65 సంవత్సరం. అప్పుడు ఇద్దరు కరెక్ట్ 2 గంటల ధ్యానంలో కూర్చునే వాళ్ళు లేచి. అప్పుడు ఆమె 1 వారం నుంచి బాగలాక పండుకొనింది జ్వరములు. రాత్రికి మహారాజు వచ్చేసినారు. అప్పుడు వచ్చి చెప్తున్నారు, రేపు లేదు మర్నాడు 11 గంటలకి రావాలా అంట. ఆమెకి చెప్తున్నారు, రేపు లేదో మర్నాడు 11 గంటలకే రావాలా అంట. 11 గంటలకి. ఆమెనా కానీ స్వామి అంట అనింది. మరి జ్వరంలో ఉంది పండుకొని. లోపల మహారాజ్ ప్రకటమై చెప్పేసినారు. మరి మరో రోజు సాయంత్రం భర్త వచ్చినారు డ్యూటీ నుంచి. అప్పుడు ఆమె అనింది, మహారాజ్ గారు ఇట్లా నాకు దర్శనం ఇచ్చినారో, ఇట్లా చెప్పినారు, రేపులే మర్నాడు 11 గంటలకి రావాలంట అన్నారు, నేను పోతా అంట. భర్త ఏమన్నాలా, మంచిదే, నేను లీవ్ పెట్టుకొని రజా తీసుకొని నేను ఉంటా అంట. ఆ రోజు ఆయన డ్యూటీకి పోలే. స్నానం చేసి టిఫిన్ చేసుకొని 9 గంటలకే ఆమె పండుకొనింది మంచం పైన, జ్వరంలో ఉంది. దాని పక్కకి పోయి ధ్యానంలోకి వచ్చినా. కరెక్ట్ 11 గంటలకు మహారాజు వచ్చేసిన. వచ్చి లేపున్నారు పదం అంట. అప్పుడు ఆమె భర్తకి లేపుతుంది. ఈయన ధ్యానంలో కూర్చున్నారు పక్కనే. లేపి, చూడు మహారాజు వచ్చినారు, నేను పోతున్నా అంట. భర్త భార్య చేతిలో చేతి పెట్టి, కానీ నీవు నాకు 40 సంవత్సరాలు నా సేవ చేసినావు, నాకు చాలా సంతోషం. గురువే నీకు తొలగిపోయేప్పుడు నేనెందుకు ఆటంకం చేయాలా, నీవు సంతోషంగా పో అంటుంది. చేతిలో చేతి పెట్టి
అప్పుడు ఆమె రాధాస్వామి చెప్పింది, వెళ్ళిపోయింది ఆనందములో. అలాగా నామస్మరణ ధ్యానం చేస్తుంటే మోహం వెళ్ళిపోతుంది, సద్గురు చరణంలో ప్రేమ పెరుగుతుంది, సత్యప్పుడు ఆనందం ఉంటుంది. ఇప్పుడు సత్యప్పుడు మందికే బాధ, ప్రపంచికులకి నేనంతా విడిచిపెట్టిపోతున్నాము, మరి ఇంకో బతుకలంటూ ఉంటుంది కానీ సత్యాలంటూ ఉండలే. ఇంకో ధ్యానం చేసే వాళ్ళు భక్తుడికే పోయేప్పుడు ఆనందం, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు చెప్పినారు, जा मरने से जग डरे मेरे मन आनंद, कब मरी हो कब पाई हो पूरन परमानंद. ఒక భక్తులకి సత్యప్పుడు ఆనందం ఉంటుంది. ఒక సాధన అభ్యాసం చేసే వాళ్ళకి సత్యప్పుడు ఎంత ఆనందం ఉంటుందా, ఒక ప్రాయ పిల్లోడికి వాళ్ళ పెళ్లి సమయంలో. ఇప్పుడు ప్రాయ పిల్లోడికి వాళ్ళ పెళ్లి సమయంలో ఎంత ఆనందం ఉంటుందా. ఓ సత్యప్పుడు ఓ భక్తుడికే సాధన చేసుకొని పోయే వాళ్ళకే అంతే ఆనందం ఉంటుంది. వాళ్ళకి బాధ ఉండలే, వాళ్ళ ప్రేమ సద్గురు చరణములో నామంలో ఉంటుంది, పరమాత్మలో వస్తువు పైన ఉండలే, ఆనందంలో పోతారు. పోనీ కడపటి నుంచి ఎప్పుడు మనం దూరం అవుతామో పరమ ఆనంద సద్గురు చరణంలో పోయి చేరుకుంటాం, వాళ్ళకి ఆనందం ఉంటుంది కానీ బాధ ఉండలే. దానికి విదేశంలో ఫారినర్స్ వస్తుంటారు. ఇప్పుడు నా దగ్గరైనా మొన్న 80 మంది వచ్చిపోయినారు బెంగళూరు ఆశ్రమం. నేను బెంగళూరులో ఆశ్రమం చేసినాము. వాళ్ళకి జనవరి మరి ఆగస్టులో ఫారెన్ ప్రోగ్రామ్ పెడుతుంటాం, ధ్యాన్ ప్రోగ్రామ్. ఆగస్టులో 1 నెల 2 ప్రోగ్రాం, 15 రోజు, మరి జనవరిలో 15 రోజు. అప్పుడు వచ్చిపోతుంటారు వాళ్ళు అంతా గ్రూప్ చేసుకొని 2 తూరు వచ్చిపోతారు. 40 మంది 50 మంది వచ్చిపోతారు 2 గ్రూపులు. ఇప్పుడు జనవరిలో 40 మంది రిజర్వేషన్ అయిపోయింది. జనవరి 1 నుంచి 15 వరకు వాళ్ళు వస్తారు అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా సస్తూ ఉంటే ఫారెన్ లో సొసైటీ ఎవరన్నా సస్తూ ఉంటే 3000-4000 కిలోమీటర్ నుంచి పోతారు. అక్కడ అందరూ పోతారు. ఎవరన్నా శ్రద్ధ ఉండేవాళ్ళు పోయి ఆయనకే నామసుమరం చేపిస్తారు. ఏడిస్తే విడితే నామసుమరం చేపిస్తారు. సస్తూ ఉంటారో వాళ్ళకి నామసుమరం. ఎందుకో ఎవరన్నా సత్య వాళ్ళకి అప్పుడు ఎవరు నామం లేకుండా వాళ్ళకి బయట పంపియండి రూమ్ నుంచి, వాళ్ళకి నామసుమరం చెప్పియండి. చూడండి, అప్పుడే ఆనందం వచ్చేస్తారు. నామసుమరం జ్ఞాపం వస్తేనే గురువు వచ్చేస్తారు, లోపల దర్శనం ఇచ్చేస్తారు. వాళ్ళకి బాధ ఉంటేనే దూరం అయిపోతుంది. ఎందుకో కష్టంలో మరుస్తారు. అట్లా నామసుమరం చేపిస్తారు. ఏడుకూడదు. ఓ సత్సంగి సస్తే ఆనందం పడాల కానీ బాధపడకూడదు. వాళ్ళు తన నిజమైన ఇంటికి పోతారా, ఎందుకు బాధపడాలా? ఆ జయసింగ్ మహారాజ్ గారు సత్యకి ముందర ఒక పద్యం అంతా రాసి దిల్లు కింద పెట్టిపోయినారు. ఆయన చనిపోయిన తర్వాత కార్యం చేసుకొని వాళ్ళంతా మంచం పైన బట్ట చేసేటప్పుడు ఆ లెటర్ దొరికింది. దాంట్లో ఏం రాస్తున్నారు, कौन कहे मैं मर जाना है, मैं तो अपने घर जाना है. कौन कहे मैं मर जाना है, मैं तो अपने घर जाना है. అంటే ఎవరు చెప్తారు నేను చనిపోయేది? నేను చనిపోయేది నేను నా ఊరికి నేను పోతా. మన ఊరు యాವುದು? ఈ ఊరు కాదు, సత్లోక సత్ఖండం. ఇది కాలు మరి మాయా ఊరు. ఈ ఊరు పేరే మృతు లోకం, సాయి లోకం. ఎవరిని పుట్టినారంటే వాళ్ళు సచ్చేవాళ్ళు. ఇక్కడ రిజిస్టర్ ఏముంది అంటే సత్యది రిజిస్టర్, ఉండేది రిజిస్టర్ లేదు. సత్యది రిజిస్టర్ ఉంది. మనం ఎన్ని రోజులు ఉంటాం మనకి తెలీదు. సత్యది వాళ్ళు రిజిస్టర్. దానికే ఇది కాళ్ళు మరి మాయా ఊరు.
సత్య మరి పుట్టే ఊరు. దానికే కబీర్ సాహెబ్ గారు అన్నారు, राम गयो रावण गयो जैको बो परिवार कहीं कबीर फिर नहीं सपने जीव संसार. రామ్ రావణ అట్లా పెద్ద పెద్ద రాజమహారాజులు ఎత్తిపోయినారు. ఇక్కడ ఎవరుండలే శాశ్వతంగా. చూడండి, రావణాసురు చాలా ప్రయత్నం చేస్తే నేను ఇక్కడ ఉండాలంట. బ్రహ్మకి ప్రకటన చేసుకొని అమృతమే కోరింది. ఆ అమృతానికి నాభస్థానంలో దాచిపెట్టింది, ఆయన పెట్టుకొనింది. నేను చనిపోకూడదు అంట. దానికి ఆయనకి అహంకారం ఉంది. ఇంకో నాకు సంపే వాళ్ళు ఎవరు పుట్టలేదు, ఎప్పుడు పుట్టలేదు అంటుంది ఆయన. అట్లా అంటుంది రావణసు. అయితేనే చూడండి, 10 రోజే రామాయణ, 10 రోజే యుద్ధం జరిగింది. అదో 7 రోజు వాళ్ళన్న తమ్ములు కొడుకులు వాళ్ళు పోయినారంట. 3 రోజే రావణకి యుద్ధం, 3వ రోజు రావణసురునే పాయ. అయితేనే 2 రోజు రాము గాబరి పడినారు. ఎందుకో నాభ్యస్థానంలో అమృతం దాచి పెట్టుకున్నారు. రామ్ బాణం వేస్తున్నారు, రామ్ బాణం ఫెయిల్ అయ్యట్లేదు, ఫెయిల్ అవుతా ఉంది. రావణాసురు కింద పడతారు, మరి నిలబడతారు. అమృతం లేపుతుంది, బతికిస్తుంది. రామ్ గాబరి పడిపోయినారు. నా బాణం ఫెయిల్ అయ్యట్లేదు, ఫెయిల్ అవుతా ఉంది. 2 రోజు రామ్ బాణం ఫెయిల్ అయింది. అప్పుడు 2వ రోజు రాత్రికి ఏం చేస్తున్నారో మీటింగ్ చేసుకున్నారు తన గ్రూప్ లో. అందరూ పిలిపించి, రామ్కి బాధ అయిపోయింది, ఇంకో రావణికే సంపకి అయ్యలేదంట. మీటింగ్ చేసుకున్నారు. దాంట్లో రామ్ బాధపడుతున్నారు, నా బాణం ఫెయిల్ అయ్యట్లేదు, ఫెయిల్ అవుతా ఉంది, కారణం ఏమిటి అంటే ఇంకో రావణికి సంపకి అయ్యలేదంట. అప్పుడు విభీషణుడు వచ్చి కూర్చున్నారు దాంట్లో, రావణుడు తమ్ముడే. ఆయన రావణ సంగడే తపస్య చేసుకొని అమృతము తీసుకొని వాళ్ళ. రావణాసురు విభీషణుడు ఇద్దరు అమృత తాగిన వాళ్ళే. బ్రహ్మ ప్రకటమై ఇద్దరుకి అమృతం ఇచ్చినారు. ఆ రహస్యము ఈ విభీషణుడికి తెలుసు, ఇంకో వేరే వాళ్ళు ఎవరికి తెలుసు. అప్పుడు రామ్ బాధపడుతుంటే విభీషణ్ రామ్ భక్తుడు, ఆయన చెప్పినారు, స్వామి నా అన్న సత్య వాళ్ళు కాదు అంట. ఎందుకు? ఆయన అమృతం తన నాభ్యస్థానంలో దాచిపెట్టుకున్నారు అంట. ఆ అమృతమే ఇంక బతికిస్తా ఉంది. రామ్కి తెలుస్తాయ ఎవరి ద్వారా? విభీషణుడు ద్వారా. ఇంకో 3వ రోజు ఆయన అంతా తయారు చేసుకొని పోయినారు, అగ్ని బాణం తీసుకుపోయినారు. ఫస్ట్ అగ్ని బాణం కొట్టేసినారు నాభ్యస్థానములో, అమృతం అంతా కాలిపోయింది. 2వ బాణం వేస్తే రావణాసురు పడిపోయా. అప్పుడు రావణాసురికి తెలిసిపోయా మోసం జరిగిపోయింది. ఎవరు నీ రహస్యాలు చెప్పేస్తున్నారో, నా తమ్ముడే చెప్పేస్తున్నారంటే పూర్తిగా ఆయనకి తెలిసిపోయింది. చాలా కోపం చాలా కోపం వచ్చింది విభీషణుడి పైన. అయితే ప్రయోజనం ఏమిటి? ఎందుకు? ఈ లోకద పేరే మృత్యు లోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు సచ్చే వాళ్ళే. రాజా కానీ అడుకొని తినేవాళ్ళు కాదు. దీని పేరే మృత్యు లోకం. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉండేక సాధ్యమే లేదు. దానికి మహాత్ములు అంటారు, ఈ లోకం మీ లోకం కాదు, ఇది సత్య పొత్తే లోకం. మీ లోకం సత్యం సత్ఖండం ఉంది. ಯಾವ లోకములో సత్య మరి పుట్టేది లేదు, కాల్ మరి మాయా లేదు, పగల మరి రాత్రి లేదు, పరమ ఆనందం. ఎక్కడ పోయి ఆత్మ పరమాత్మ అయిపోతుంది. ఆ ఊరు మీ ఊరు, ఈ ఊరు కాదు. మీరు శరీరమే కాదు, శరీరం అంతా బాడిగి ఇల్లు. చేసిన కర్మాలు పట్టే 60-70 సంవత్సరాలకు దొరికినచ్చు. ఇది బాడిగి ఇల్లు. దీనికే
ఇడిచిపెట్టిపోతే నా ఆత్మ ఇడిచిపెట్టిపోతే ఏం చేస్తారు మన వాళ్ళు? తీసుకుపోయి గుంతలు వేసేస్తారు. ఇది మట్టి బొమ్మ, ఆత్మ ఉండే ఇల్లు మట్టి. తీసుకుపోయి గుంతలు వేసేస్తారా, మట్టి తినేస్తుంది. ఏమేం మిగిలలే, ఎముకసా మట్టి తినేస్తుంది. 2 సంవత్సరాలకు తోగి చూడండి, అక్కడ ఏముంటుందా? ఏమేమి ఉండలేదు. దీనికి ముక్తి కాదు. ముక్తి మనస్సు మరి ఆత్మకు. బంధు మరి మోక్షకే కారణం మనస్సు, శరీరమే కాదు. ఇది బాడిగిళ్ళు చేసిన కర్మాలు పట్టే 60-70 సంవత్సరాలకు దొరికినచ్చు. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా ఇడిచిపెట్టిపోయినా మనం ఒకరు ఇడిచిపెట్టిపోయే వాళ్ళు. చూడండి, మన సోమనాథ్ మహారాజ్ గారు అంటుండే, రాత్రి సస్తే ఇంకో పిక్లాట. ఎవరు ఈ శరీర సంగడం ప్రేమ చేసుకునే వాళ్ళే అందరూ దీనికి చూసి భయం పడతారు. ఇంటిలోనే పెట్టుకునేలే, ఇంటి బయట పాట్ బెడ్షీట్ వేసి పని పెడతారు. ఏమేమి శరీరం పైన బంగారం బింగారం ఉంటే అంత తిక్కుంటారు వీళ్ళు. ఎందుకు గుంతకు పోవాలా అంట అన్ని పిక్కుంటారు. ఏం వండించలే, పాట్ బెడ్షీట్ వేసి పండు పెడతారు. మరి ఈ శరీరం పైన ప్రేమ ఉండే వాళ్ళ మరి భయం పడతారు. దయమై ఎవరికి పడతారేమో అంట. రాత్రి అంతా భయం, దయమై ఎవరికి పడతారేమో అంట. పిల్లోడ ఏది పడతారేమో అంట. వచ్చే వాళ్ళంతా ఎత్తండి ఎత్తండి అంటారు, కానీ కొన్ని చెబుని అన్న వాళ్ళ గతిలో చూడండి. అందరు తీసుకుపోయి శ్మశానములో గుంతలో పెట్టి వస్తారు. వచ్చేప్పుడు ఒక్కొక్క పిడుగులు మట్టి మఖాన్ పైన వేసి వస్తారు. స్వామి ఇక్కడ పండుండండి, రావద్దు అంట. ఇట్లా శరీరం ఇది బాడిగిళ్ళు. దీనికి ముక్తి కాదు, ముక్తి ఆత్మ మరి మనస్సుకి. బంధు మరి మోక్షకే కారణం మనస్సు, శరీరమే కాదు. ఇది మట్టి బొమ్మ. ఇది ఈడ పారేసుకోవాల్సింది. ఉత్తర ఇండియాలో కాల్చేస్తారు, 2 పిడుగులు బూది అయిపోతుంది. దక్షిణ ప్రాంతాల్లో పొణిసేస్తారు, మట్టి తినేస్తుంది. దీనికి ముక్తి కాదు, ముక్తి మనస్సుకు, ఆత్మకు. దానికే పల్టో సాహెబ్ గారు అంటున్నారు, ఇప్పుడు నాకు నా జీవన సార్థకం అయిపోయింది, నాకు సద్గురు దొరికినారు, ఇంకో నాకు భయమే లేదండి. बंसी बाजे गगन में मगन भया मन मोर, बंसी बाजे गगन में मगन भया मन मोर, मगन भया मन मोर, महल 8वें पर बैठा, जहाँ उठे सो हमसे बजो शब्द के भीतर बैठा. మరి ఇప్పుడు పల్టో సాహెబ్ గారు అంటున్నారు, ఎక్కడ పోయినకే మనసుకే ఆనందం దొరుకుతుంది. మగన భయా మన మోరు, నా మనసు ఆనందం పడిపోయా. ఎక్కడ పోయినకే 8వ చక్రములో పోయినకే. ఇప్పుడు మహాత్ములు చెప్తుంటారు చూడండి, కన్ను కింద 7 చక్రాలు ఉంది. కన్ను 7వ చక్రం, దీనిపైన 8వ చక్రం సహస్రార్ధకములో. అక్కడ పోతేనే అనాథనాదం జ్యోతి ప్రకటమవుతుంది. ఆ నాదం వెంటనే మనసు ఆనందంలో పడుతుంది, దానికి ఆనందం కలుగుతుంది. పోయి మనసు శబ్దములో లీనమైంది. దాన్ని విడిచిపెట్టి మనసు బయట రాదు. ఎక్కడ మనసు లేదో ఆశ మరి తృష్ణ లేదు. అప్పుడు మనకి నిజమైన సుఖ మరి శాంతి దొరుకుతుంది. ఎప్పుడు చైతన్యం 8వ చక్రంలో వస్తుంది. గురు కృప వలన నాదం మరి జ్యోతి ప్రకటమైపోతుంది. అప్పుడు మనసు
ఆనందం, మనసుకి ఆనందం దొరికిపోతుంది, దాంట్లో పోయి చేరుతుంది. దాన్ని వదిలిపెట్టి సంసారంలో రాదు మనసు. అప్పుడే నిజమైన ఫకీర్. ఎవరికి ఏం ఫికర్ లేదో వాళ్ళు ఫకీర్, ఎవరికి ఫికర్ ఉంది వాళ్ళు ఫకీర్ ఎట్లా అవుతారా? ఫికర్ లేకుండా వాళ్ళ ఫకీర్. దానికి అక్కడ పోతానే ఆశ తృష్ణ రెండు సమాప్త అయిపోతుంది. జిన్కో కచున చాయే సోయి సాంసా. ఎవరికి ఏం బేక్ లేదంటే వాళ్ళ భాషకింత భాష. లంగోటి సాధుకి రాజు మహారాజులు వచ్చి నమస్కారం పెడుతుంటారు. ఎందుకో వాళ్ళు ఆశ మరి తృష్ణ ఉంటుంది. రాజు మహారాజుకి సింహాసన్, బంగారు సింహాసనం పైన కూర్చుంటారు, ఖజానా నింటుంటుంది. అయితేనే లోపల శాంతి ఉండదు. లోపల కృష్ణ రూపమైన అగ్గి కాలుస్తా ఉంటుంది. కావాలా 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 అంట లోపల కాలుస్తా ఉంటుంది కృష్ణ రూపమైన అగ్గి, ఆశ. మరి ఎవరు 8వ చక్రకి పోయినారో వాళ్ళ ఆశ తృష్ణ సమాప్త అయిపోతుంది. వాళ్ళకి ఏం చెప్తా ఉండాలి, వాళ్ళు తెలుసు ఈ రోజు ఇచ్చే పరమాత్మ రేపిస్తారా అంట నమ్మకం వచ్చేస్తుంది. వాళ్ళు చింత చేసుకునేలే. మరి రాజు మహారాజుకేనే ఉంటుంది. దాని కొరకే వాళ్ళు లంగోటి సాధువుకి వచ్చి నమస్కారం పెడుతుంటారా? ఎందుకు వాళ్ళు ఆశ మరి తృష్ణ లేదు, దానికే నమస్కారం పెట్టండి. దానికి అదే మాట పట్టు సాహెబ్ గారు అంటున్నారు, ఎప్పుడు 8వ చక్రములో చైతన్యం పోతుంది, నాదం ప్రకటమైతుంది, మగను భయామను మోర్. ఆ నాదం విని మనసు మస్త్ అయిపోతుంది, దాంట్లో పై చేరుతుంది, సంసారమే వదలు పెడుతుంది. ఆనందం, మనసుకి నిజమైన ఆనందం దొరికిపోతుంది. జీ नाना उठे तरंग रंग कुछ कहा ना जाए, चांद चांद सूरज छिप गए सुसमना सेज बिछाए. దాని కొరకే అంటున్నారు, ఎప్పుడు ఒక శిష్యుడు గురు చెప్పిన ప్రకారం సాధన రూపం అవుతారో చేతన్ నిదానం నిదానంగా పైకి వస్తుంది. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వస్తాడా? ఈ బయట ఆకాశం ఉండేది మన లోపలనే ఉంది. ఆకాశం, ఈ ఆకాశం మన లోపల ఉంది. మన చైతన్యం ఆకాశం పైన పోతుంది. ఆకాశంలో సూర్యమండల్, చంద్రమండల్ దాటి నక్షత్ర మండల్ పైన దాన్ని చూస్తా పగిలిపోతుంది. దానిపైన పై గురు దర్శనం అవుతుంది. ఆకాశం పైనకే గురు దర్శనం. గురు కృప. గురు ఏం చేస్తారా? నడవంత పైకి తొలగిపోతారు 8వ చక్రములో. అక్కడ జ్యోతి మరి నాద వ్యక్తం అయిపోతుంది. జ్యోతి దర్శనం చేపిస్తారు. జ్యోతి అంటే ఎవరు? మాయ. సృష్టికి రచనం చేసిన ఆమె అక్కడ కూర్చుంది. దాని దర్శనం చేపిస్తారు. మరి అనాథ నాదం ప్రకటన అయిపోతుంది. దానికి పట్టు సాహెబ్ గారు అంటారు, उल्टा कुआं गगन में जिसमें जरे चिराग बिना रोगन बिन बाती, 6 ऋतु 12 मास जरत रहते दिन राती. सतगुरु मिला जो होए ताही की नजर में आवे, बिन सतगुरु नहीं वाको दर्शावे. ఎందుకంటే లోపలనే చాలా మోసం ఉంది. మాయా సులభంగా దొరకలేదు. ఆడ 4 జ్యోతి ఉంది. అదంతా నాక్స్ ప్రతిబింబ ఆడాడంతా చూపించింది. నిజమైన దర్శనం అయ్యలే. సంత మహాత్ములు మాత్రం వాళ్ళ శిష్యాలకి నిజమైన జ్యోతి దర్శనం చేపిస్తారు. లేకుంటే దాని అక్షమే చూపిస్తుంది. అది తానే ఎక్కడ దాసి ఉంటుంది. జ్యోతి 4 ఉంది లోపల. సీసా జ్యోతి, జిలుమిల జ్యోతి, అగ్ర జ్యోతి, జగమగ జ్యోతి, 4 జ్యోతి ఉంది లోపల. మరి ఎట్లా తెలుస్తుంది మనకి నిజమైన జ్యోతి యావదంతా?
చూడండి, ఇక్కడ నుంచి లోపల పోతే అక్కడ మోసమే. దానికే పట్టు సాహెబ్ గారు అంటున్నారు, సద్గురు మిలా జో హోయ్ తాయి కి నజర్ మే ఆవే, బిన్ సద్గురు నహీ వాకో దర్శావే. ఆడన మోసం ఉంది. గురువు ఏం చేస్తారా, తన శిష్యుకి డైరెక్ట్ నిజమైన జ్యోతి దర్శనం చేపిస్తారు, తొలగిపోతారు. అక్కడ ఆయన చేస్తా ఉంటారు. మనమే పోతే మోసం అయిపోతాం. ఋషి మునికైనా కనపడుతుంది జ్యోతి, సీసా జ్యోతి, అగురు జ్యోతి, జిల్మిల్ జ్యోతి. జ్యోతి చాలా ఉంది లోపల. సహస్రార్థ రెక్కల పైన సహస్రార్థ జ్యోతి ఉంది, 1000 రెక్కల పైన 1000 జ్యోతి ఉంది, మధ్యలో పెద్ద జ్యోతి. దాని కొరకు అంటారు, సద్గురు మిలా జో హోయ్ తాయికి నజర్ మే ఆవే, బిన్ సద్గురు నహీ వాకో దర్శావే. ఆ దానికి పట్టు సాహెబ్ గారు అంటున్నారు, ఇలాగా 8వ చక్రం పైన పోతే అప్పుడు నాదం ప్రకటమవుతుంది. దాని ఇని మనసు మస్త్ అయిపోతుంది. మనసు సంకల్ప వికల్పమే లయం అయిపోతుంది. ఇది సంసారమే వదిలి పెడుతుంది. నామ రూపం గురు రూపం అయిపోతుంది. छूट गया तन ये है, नेह उन्हीं से लागी, 10वां द्वारा पोड़े ज्योति बाहर हुए जागी. అప్పుడు ఈ మోహం అంతా ఆటోమేటిక్ దూరం అయిపోతుంది. ఇప్పుడు ಯಾವ వస్తు మనకి లోకంలో కట్టేసింది అంటే మోహమే. ఆశ ఆటోమేటిక్ దూరం అయిపోతుంది. ఎప్పుడో 8వ చక్రంలో పోయి సద్గురు దర్శనం అవుతుంది, జ్యోతి దర్శనం అవుతుంది, నాదం ప్రకటన అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ దూరం అయిపోతుంది. మన ప్రేమ సంసారం నుంచి కడగాకి వచ్చి గురు చరణములో చేరుతుంది. ప్రేమ ఎందుకో ప్రేమ ఒకటే ఉంది. ఎంతవరకే సంసార రూపం అయి ఉంటుంది ప్రేమ, సాధ్యమే లేదు మనం లోపల పోయేకి. ఆ ప్రేమ గురు రూపం కావాల. ఆ గురు రూపం ఎప్పుడైతుందా, ఎప్పుడు మనం లోపలికి వచ్చేస్తాం. లోపల గురు ప్రకటన అవుతారు. లోపల గురువుకి చూస్తే ఒక నమ్మకం వచ్చేస్తుందా, అప్పుడు ఆటోమేటిక్ ప్రేమ గురు చరణంలో వచ్చి చేరుతుంది. అంతవరకే చేరలే. ఎన్ని ప్రయత్నాలు చేస్తేనే మరి మనసు సంసార రూపం అవుతుంది. ప్రేమ సంసార జగత్ రూపం అయిపోయింది. దానికి నామం ప్రకటన కావాలి, గురు ప్రకటన కావాలి. అప్పుడు ప్రేమ అక్కడ సంసారం నుంచి కడగకాయ గురు చరణంలో చేరుతుంది. ఎవరు ఏం చెప్తే ఈ ఎందుకో లోపల చూస్తూ ఉంటారు. అంతవరకే నమ్మక రాదా, చూసేవరకే నమ్మక రాదా. మన ప్రేమ राधा वाणी, संतों की वाणी, संत पलटू साहेब जी के शब्द। पर स्वार्थ के कारण संत लिया अवतार, पर स्वार्थ के कारण संत लिया अवतार। परम संत सद्गुरु पलटू साहेब గారి వాక్యం. పల్టూ సాహెబ్ గారు అయోధ్యలో సంత మహాత్ములైనారు. ఇప్పుడు సంత మహాత్ములు ఎందుకు ఈ లోకములో అవతారం ధరించి వచ్చే కారణం ఏమిటి అంటే పరోపకారం. మరిచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరిక. సంత మహాత్ములు ఎప్పుడునే కానీ అవతారం ధరించి లోకానికి వస్తూనే ఉంటారు పరమాత్మ కృప వలన. అదే మాట్లాడుతున్నారు. దానికి కబీర్ సాహెబ్ గారు ఒక జాగాలో చెప్పినారు, सर्वर संत जन चौथा वर्षे में परमारथ के कारण ये चारों धारे दे. సర్వర్ అంటే చెట్టు. చెట్టు చూడండి, అది పండు
కాయ ధరిస్తే అది తన కాయ తానే పండు తానే తినలేదు. పరోపకారాన్ని కోరికే. చూడండి, దానికే పండు మాగితే అది వంగుతుంది, మంది దానికి రాలేస్తారు, అది పండిస్తుంది. పరోపకారాన్ని కోరికే. సరోవర్ 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 అంటే చెరువు. వర్షాకాలంలో పడిన నీళ్లు తన కూడు పెట్టుకుంటుంది. పరోపకారాన్ని కోరికే. చెరువు తన నీళ్లు తానే తాగలేదు. ఎన్ని ప్రాణులు, జీవ జంతువులు, మరి వ్యవసాయం చేసే వాళ్ళకి అది చాలా ఉపయోగానికి వస్తూ ఉంటుంది చెరువు. దానికే అదును ఆడీడు పడిన నీళ్ళకి అంతా కుడి పెట్టుకొని పరోపకారాన్ని కోరికే. మరి మూడోగా సంత మహాత్ములు. వీళ్ళు ఈ లోకములో అవతారం ధరించి వచ్చే కారణం ఏమిటంటే ఒక పరోపకారమే. చూడండి, ఆడిడు పోయి మర్చిన ఆత్మకి జాగ్రత్త చేస్తూ ఉంటారు. ఎందుకో సంత మహాత్ములు ఎప్పుడున్న సత్సంగంలో చెప్తూ వచ్చినారు. చూడండి, ఈ లోకం మీ లోకం కాదు, కాలు మరి మాయాలోకం ఉన్నది. మీ లోకం సత్లో సచ్ఖండం ఉంది. మీరు శరీరమే కాదు, ఇది బాడిగిళ్ళు, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. మీరు శరీరాలు అయితే సంసారం మీది అవుతుందా? అయితే మీరు శరీరమే కాదు, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. దానికి ఆ పరమాత్మ ఉండే ఊరు మీ ఊరు, సత్లోక సత్ఖండం. మీ ఊరికి మీరు పదండి. ఆ ఊరికి తొలుకుపోయే కోరికే సంత మహాత్ములు అవతారం ధరించి ఈ లోకానికి వస్తారు. జీవుకి నాదానికి కనెక్షన్ ఇచ్చి, నామదానం ఇచ్చి, నామస్మరణ ధ్యానం చేపించి, భక్తి మార్గంలో నడిపించి తన ఊరికి తోలుకుపోతారు. దానికి వాళ్ళ పరోపకారం కోరిక వచ్చేది. వాళ్ళకేమో స్వార్థం ఉండలేదు. చూడండి, ఇక్కడ ఈ ఊరు ఆ ఊరు, ఇప్పుడు ఇక్కడకింత ఉత్తర ఇండియాలో ఎక్కువగా వేడి ఉంటుంది. రాజస్థానంలోన ప్రోగ్రాం నడుస్తుంది, అక్కడ చలిలో చలి ఎక్కువ. మన కాశీలోన ప్రోగ్రాం నడుస్తుంది. ఉత్తర ఇండియాలోన చలిలో చలి ఎక్కువ, ఎండలో ఎండ ఎక్కువ. మనం ఆంధ్రప్రదేశ్ లో సమజలవాయు కొంచెం తక్కువగా ఉంటుంది. మన అనంతపూర్ జిల్లా, బెంగళూరు వాతావరణం మేముండే జాగాలో అయితే అక్కడ పోతున్న వాతావరణం చేంజ్ అవుతుందా, ఖాన్ పాన్ చేంజ్ అవుతుందా, దాని ప్రభావం శరీర పైన పడుతుంది. అయితే ఎందుకో మహాత్ములు పోతుంటారా? మరిచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరిక, జీవ ఉద్ధారం చేసే కోరిక, వేరే ఉద్దేశం లేదు. దానికే సంత మహాత్ములు మరి నాలుగోదో మేఘాలు, మాడలు. మేఘాలు ఏం చేస్తుంది చూడండి, సముద్రం ఎంత దూరంలో ఉంది. వర్షాకాలంలో అక్కడ నుంచి నీళ్లు మోసుకొని వచ్చి ఆడేడంతా వర్ష